చిత్తారమ్మ అమ్మవారి సాక్షిగా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కుత్బుల్లాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానందకు బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సవాల్ విసిరారు. 9 ఏళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పమంటే భయం ఎందుకని నిలదీశారు. దాదాపు గంట సేపు వేచి చూసినా బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద రాలేదని అన్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలలో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని అన్నారు. 100 పడకల ఆసుపత్రి ఏమైందని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానందకు ఓట్లు అడిగే అర్హత లేదని శ్రీశైలం గౌడ్ విమర్శించారు. అప్లై చేసుకుంటే ఒక్కరికి పొజిషన్ ఇవ్వకపోతుంది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో వాటర్ గురించి చాలా కాలనీలు ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా పొల్యూషన్ దిక్కేసి కూడా చాలా కాలనీలు ఇబ్బంది పడుతుంది. దేనికి పరిష్కారం చేసినాం? నువ్వు 9 ఏళ్ళల్లో చర్చకు సిద్ధమా చిత్తారమ్మ టెంపుల్ కాడని చెప్పి ఇలా 10 గంటల సమయం ఇచ్చి ఉంటే 10 నుంచి 11 అవుతుంది. గంట సేపు చూసినాం. బీఆర్ఎస్ అభ్యర్థి రాలేడు. మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిండు. దాని మీద కూడా సవాల్ ఇస్తుంది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసే ఎవరైతే ఉన్నారో కబ్జాదారులు, నీకు సగం వాటా లేకపోతే మరి నువ్వు ఎందుకు ప్రభుత్వ భూములను కాపాడతలేవు? దాని మీదనే ఈరోజు సవాల్ ఇస్తున్నా. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి రాలేదు. మళ్ళీ మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేస్తున్నారు. 9 సంవత్సరాలు నువ్వు చేసి